మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇరాన్లో వినిపిస్తున్న నిరసన జ్వాలలు మాటల కంటే వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఒకప్పుడు చమురు సంపదతో తలతూగిన దేశం ఇప్పుడు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంచున కొట్టుమిట్టాడుతుంది. అటు డాలర్ వేగం, ఇటు ఇరాన్ రియాల్ పతనం, మధ్యలో సామాన్యుడి ఆకలి కేకలు. దీనికంతటికీ కారణం కేవలం ఆర్థిక వైఫల్యమేనా, లేక దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ అండ్ టీం వేసిన మాస్టర్ ప్లాన్ ఉందా? 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్న ఖమేనీకి ఇది అగ్ని పరీక్షనా? లెట్స్ వాచ్. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం నెలకొనటంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత 4 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి, పలువురిని అరెస్టు చేశాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్లో నిరసనలు చెలరేగటానికి ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక సింకింగ్ షిప్ లాంటిది. ఇరాన్ కరెన్సీ రియల్ విలువ ముందు ఎప్పుడూ లేని విధంగా పడిపోయింది. ఒక అమెరికా డాలర్ విలువ దాదాపు 14 లక్షల రియళ్లకు చేరుకుంది. చెట్టు ముదిరితే గాలికి పడిపోతుంది, కానీ కరెన్సీ ముదిరితే దేశమే కూలిపోతుంది అన్నట్లుగా ఇరాన్ పరిస్థితి తయారైంది. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం 50% దాటేసింది. కూరగాయల నుంచి మందుల వరకు అన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. విద్యుత్ కొరత వల్ల రోజుకు 3 నుంచి 4 గంటల పాటు చీకట్లోనే గడపాల్సి వస్తోంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్న సామెత ఇరాన్ ప్రజలకు సరిగ్గా సరిపోతోంది. ఆకలి తట్టుకోలేక వేలాది మంది రోడ్లపైకి వచ్చి డెత్ టు ద డిటెక్టర్ అంటూ నినదిస్తున్నారు. ఒక అమెరికా డాలర్ విలువ దాదాపు 14 లక్షల రియాళ్లకు చేరుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. దీనిని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని పిలవచ్చు. ప్రజలు ఒక సంచి నిండా కరెన్సీ నోట్లు పట్టుకెళ్తే తప్ప ఒక పూట భోజనం దొరకని పరిస్థితి నెలకొంది. అప్పు లేనివాడు అధికారి అంటారు. కానీ ఇరాన్ ఇప్పుడు అప్పుల్లోనూ ఆర్థిక ఆంక్షల వలయంలోనూ విలవిలలాడుతుంది. ప్రస్తుతం ఇరాన్లో ద్రవ్యోల్బణం 50% దాటేసింది. కూరగాయల నుంచి ప్రాణాలు కాపాడే మందుల వరకు అన్ని స్కై హై ప్రైసెస్తో సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అక్కడ ప్రజలు ఆకలి తీర్చుకోవడానికి తమ వద్ద ఉన్న వస్తువులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు పేదరికంలోకి జారిపోతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ప్రభుత్వం చేసే ప్రయోగాలు ప్రజల కడుపు నింపడం లేదు సరే కదా, ఉన్న ఉపాధిని కూడా దెబ్బతీస్తున్నాయి. ఆర్థిక కష్టాలు ఒకవైపు ఉంటే మౌలిక సదుపాయాల కొరత మరోవైపు ఇరాన్ను వెంటాడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు, కానీ ఇరాన్ పాలకులు ఆ పని చేయటంలో విఫలమయ్యారు. విద్యుత్ కొరత వల్ల ప్రజలు రోజుకు 3 గంటల నుంచి 4 గంటల పాటు చీకట్లోనే గడపాల్సి వస్తోంది. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, ఉత్పత్తి ఆగిపోతోంది. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు వెలుగులతో జిగేలుమన్న నగరాలు నేడు చీకటిమయంగా మారుతున్నాయి. ఇరాన్ ప్రజలకు తెలుసు తమ కష్టాలకు కారణం ఎవరనేది. ఆకలి తట్టుకోలేక, అణిచివేత భరించలేక వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. డెత్ టు ద డిటెక్టర్ అంటూ నినదిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. అతి వినయం ధూర్త లక్షణం అన్నట్లుగా ఇరాన్ ప్రభుత్వం ప్రజలను అణిచివేయాలని చూస్తోంది, కానీ తిరగబడ్డ సామాన్యుడిని ఆపడం ఎవరితరమూ కాదు. రోజురోజుకి కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత 4 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి, పలువురిని అరెస్టు చేశాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దారితీసేలా కనిపిస్తోంది. ఆ దేశ రియల్ విలువ అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం, ఆర్థిక సంక్షోభం రావడంతో ఇరాన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు చేపట్టారు. శాంతియుతంగా నిరసనలు చట్టబద్ధమేనని, కానీ హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించమని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అధికారానికి ఈ నిరసనలు ముప్పుగా మారే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇరాన్ ప్రభుత్వ విధానాన్ని చూస్తే మాత్రం ఖమేనీ వెంటనే పదవిలో నుంచి దిగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. రివల్యూషనరీ గార్డ్ కార్స్, భద్రతా సంస్థలు, మతపరమైన సంస్థల్లో ఖమేనీకి బలమైన మద్దతు ఉంది.
ట్రంప్ కుట్ర ఉందా? ఇరాన్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. బయట చూస్తే నిశ్శబ్దంగా ఉన్న లోపల మాత్రం అసంతృప్తి సెగలు పుడుతున్నాయి. 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్నట్టు ఇరాన్ ప్రజల తిరుగుబాటు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పట్టు, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాలు. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? ఖమేనీ కుర్చీ కదులుతుందా? ఇరాన్లో అత్యున్నత నిర్ణయాధికారి సుప్రీం లీడర్ దశాబ్దాలుగా ఖమేనీ మాటే అక్కడి వేదం. అయితే ప్రస్తుత నిరసనలు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయి. దేశంలోని ఆర్థిక వనరులు, ఆయుధ సంపత్తి అంతా వీరి చేతిలోనే ఉంటుంది. మతపరమైన సంస్థలు ఖమేనీ ఒక దైవదూతలా చూస్తాయి. నిరసనలు వస్తున్న వెంటనే ఆయన పదవి నుండి దిగిపోయారు. ఎందుకంటే భద్రతా దళాలు ఇప్పటికీ ఖమేనీ వైపే ఉన్నాయి. అడవికి రాజు సింహం ముసలిదైనా వేట మానదు అన్న చందంగా ఖమేనీ తన నెట్వర్క్ ను చాలా పటిష్టంగా నిర్మించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి ఇరాన్పై మొదలైంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా ప్రజల్లో అసంతృప్తి పెంచాలన్నది ట్రంప్ ప్లాన్. ట్రంప్ బహిరంగంగా చెప్పకపోయినా ఇరాన్లో ప్రభుత్వం మారాలన్నది ఆయన అంతర్గత ఎజెండా అని విశ్లేషకులు భావిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ట్రంప్ ఇరాన్లోని అంతర్గత శక్తులకు మద్దతు ఇస్తున్నారని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇరాన్లో 70% కంటే ఎక్కువ మంది యువత ఉన్నారు. వారికి 1979 విప్లవంతో సంబంధం లేదు. వారికి కావాల్సింది ఫ్రీడమ్ అండ్ జాబ్స్. నేటి తరం ఇంటర్నెట్ యుగంలో జీవిస్తోంది. కఠినమైన ఇస్లామిక్ నిబంధనలు వారు భారంగా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్ ఒక ఆయుధం. నిరసనకారులు సోషల్ మీడియా ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏ విప్లవానికైనా పునాది ఆకలి. ఇరాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. రియాల్ విలువ పడిపోవడంతో సామాన్యుడి బతుకు భారమైంది. ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు విలాసవంతమైన జీవితం గడపడం, ప్రజలకు కనీస అవసరాలు తీరకపోవడం అగ్నికి ఆజ్యం పోస్తుంది. కంచె చేను వేసినట్టు పాలకులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రజల ఆగ్రహం. ఖమేనీ అధికారం ఇప్పుడిప్పుడే కూలకపోవచ్చు, కానీ ప్రజల్లో వచ్చిన మార్పును మాత్రం ఎవరూ ఆపలేరు. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటికి వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్పై తన మాక్సిమం ప్రెషర్ పాలసీని మరింత కఠినతరం చేశారు. నిప్పు లేకుండా పొగరాదు అన్నట్లుగా ఇరాన్ అస్థిరత వెనుక అమెరికా ఆంక్షల హస్తం బలంగా ఉంది. ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు, ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు చమురు. దీనిపై ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల ఆదాయం పూర్తిగా పడిపోయింది. బ్యాంకింగ్ కట్స్, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఇరాన్ను దూరం చేయటం వల్ల నిధుల ప్రవాహం ఆగిపోయింది. ఖమేనీ పాలనను ఆర్థికంగా దెబ్బకొట్టి ప్రజల ద్వారానే మార్పు తీసుకురావాలనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. 2025లో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇజ్రాయెల్ యొక్క ప్రొసిషన్ స్టిక్స్ వల్ల ఇరాన్ అణు కేంద్రాలు, రక్షణ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ఇరాన్ గర్వంగా చెప్పుకునే మిసైల్ వ్యవస్థ ఇజ్రాయెల్ దాడుల ముందు వెలవెలబోయింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బహిరంగంగానే ఖమేనీ అంతం గురించి మాట్లాడటం ఇరాన్ అంతర్గత భద్రతపై నీలి నీడలు కమ్మింది. యుద్ధం వల్ల సుమారుగా $3 ట్రిలియన్ నష్టం వాటిల్లిందని అంచనా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టు సొంత దేశాన్ని రక్షించుకోలేని స్థితిలో ఇరాన్ పాలకులున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎనభై 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముసలినక్కకు చావు వస్తే మూలకే కూర్చుంటుంది అన్నట్లుగా ఆయన తన చివరి రోజుల్లో ఉన్నారని, తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే దానిపై పవర్ స్ట్రగుల్స్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఖమేనీ కుమారుడు ఒక వర్గం మద్దతు ఇస్తుంటే మరో వర్గం హసన్ ఖమేనీ వైపు మొగ్గు చూపుతోంది. రివాల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారింది. దేశంలో సైనిక పాలన వచ్చే సూచనలు కూడా లేకపోలేదు. టెహ్రాన్ నుంచి ఇస్తాహాన్ వరకు ఒకటే నినాదం: మాకు తిండి కావాలి, స్వేచ్ఛ కావాలి. అమెరికా ఆంక్షలు ఇరాన్ను ఊపిరాడకుండా చేస్తున్నాయి. ట్రంప్ తన ఎకానమిక్ వెపన్స్తో ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చే పనిలో ఉన్నారు. రియల్ విలువ చారిత్రక కనిష్టానికి చేరింది. 17 రాష్ట్రాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నాయి. 2025లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగిన యుద్ధం కూడా ఇరాన్కు బిగ్ షాక్ తగిలింది.
ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ, అణు కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లాంటి వారు ఖమేనీ ఇక ఉనికిలోకి ఉండకూడదని బహిరంగంగా వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మరోవైపు ఖమేనీకి ఇప్పుడు 86 ఏళ్లు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తర్వాత అధికారం ఎవరికి వస్తుందనే దానిపై కూడా ఇరాన్ పాలకుల మధ్య అంతర్గత పోరు మొదలైంది. ఇరాన్ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. ఇది ప్రజల విజయం అవుతుందా లేక భద్రతా దళాల అణచివేతలో కలిసిపోతుందా తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.